పి అయినా A1 అయినా A2 అయినా A3 అయినా వరుసగా ఉన్న వాల్యూలన్నీ కూడా గుణశ్రేణిలో ఉంటాయి అని అన్నా. ఈ రెండిటి మధ్య ఉన్న దాన్ని స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అంటే ఏంటి సార్? 1+r%. ఎక్స్ అంటే ఏంటి? 1+r%. అంతే కదా సార్, మనకు 10% మీద మనకు ఎంత వచ్చింది? 1+10% వచ్చింది. ఎక్స్ ఈజ్ 1+r%. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ అనేది ఏమవుతుంది? ఏ అనేది p ఇంటూ ఎక్స్ అవుతుంది. A2 అనేది ఏమవుతుంది? A1 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ గుణశ్రేణిలో ఉన్నాయి కదా. A3 కావాలి అని అంటే A2కి ఎక్స్ జోడిస్తే చాలు. ఎక్స్ జోడిస్తే చాలు. A1 వాల్యూ ఎంత? A1 వాల్యూ ఎంత? p ఇంటూ ఎక్స్ అంటే p ఇంటూ ఎక్స్ స్క్వేర్. A2 వాల్యూ ఎంత? p ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, p ఇంటూ ఎక్స్ క్యూబ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే an వాల్యూ ఎంత? A2 వేసుకుంటే p ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. A3 వేసుకుంటే p ఇంటూ ఎక్స్ క్యూబ్ వస్తుంది. an వేసుకుంటే p ఇంటూ ఎక్స్ పవర్ n వస్తుంది. ఎక్స్ అంటే ఎంత సార్? 1+r%. అందుకే మనకు టెక్స్ట్ బుక్లో మొత్తము కావాలి అని అంటే అసలు ఇంటూ 1+r% పవర్ n ఉంటుంది. అసలు ఇంటూ 1+r% పవర్ n ఉంటుంది. ఈ ఫార్ములా ఎలా డెరైవ్ అయింది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇవన్నీ గుణశ్రేణిలో ఉన్నాయి సార్. గుణశ్రేణిలో ఉంటే ఏమన్నంటే p ఇంటూ ఎక్స్ అంతే సార్. గుణశ్రేణిలో నాకు ఈ వాల్యూ కావాలంటే ప్రీవియస్ వాల్యూ ఇంటూ నిష్పత్తి. A2 కావాలి అని అంటే A1 ఇంటూ ఎక్స్. A3 కావాలి అని అంటే A2 ఇంటూ ఎక్స్. A1 బదులు p ఇంటూ ఎక్స్ పెట్టుకున్నాను, p ఇంటూ ఎక్స్ స్క్వేర్. A3 పెట్టుకుంటే p ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, p ఇంటూ ఎక్స్ క్యూబ్. A3 పెట్టుకుంటే p ఇంటూ ఎక్స్ క్యూబ్ వచ్చింది. an పెట్టుకుంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ n ఉంటే ఇక్కడ కూడా n ఉంది. an ఏమవుతుంది? p ఇంటూ ఎక్స్ పవర్ n. ఫార్ములా ఎలా వచ్చింది? లాజిక్ తెలుసు కాబట్టి ఫార్ములా డెడ్యూస్ చేశాం. ఫార్ములా డెడ్యూస్ చేశాం. ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, గోల్డెన్ రేషియో కాన్సెప్ట్. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్. ఈ గోల్డెన్ రేషియో యూజ్ చేసి మనము చక్రవడ్డీ వాల్యూలు త్వరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ యూజ్ చేసి మనము చక్రవడ్డీ వాల్యూలు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ n ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, nth ఇయర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చక్రవడ్డీ పర్టికులర్ సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ మొత్తము ఎన్ని సంవత్సరాలకి ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా చక్రవడ్డీ ప్రాబ్లమ్స్లో అసలు మొత్తము కొంచెం ఈజీగా కనుక్కోవచ్చు, కానీ చక్రవడ్డీ పర్టికులర్గా కావాలి అని అంటే మనము గోల్డెన్ రేషియో యూజ్ చేస్తాం. సార్ ఈ గోల్డెన్ రేషియో ఏంటి సార్? గోల్డెన్ రేషియో ఏంటి? సపోజ్ ఇక్కడ నేను కొన్ని కాన్సెప్ట్స్ రాస్తాను. 1 సైకిల్, 2 సైకిల్స్, చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 సైకిల్స్, 3 సైకిల్స్. ఇంత ఆర్డర్లో మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ దొరకదు, చాలా జాగ్రత్తగా వినండి. 3 సైకిల్స్, 4 సైకిల్స్. 1 సైకిల్, 2 సైకిల్స్, 3 సైకిల్స్, 4 సైకిల్స్. నా ఇక్కడ చూడండి సార్. 1 సైకిల్ A1 తీసుకుంటున్నా. నేను మీకు చెప్పాను సార్, P అయినా A1 అయినా A2 అయినా A3 అయినా ఇవన్నీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయని చెప్పాను. గుణశ్రేణిలో ఉంటాయి. వాటి మధ్య నిష్పత్తిని నేను ఎక్స్ అనుకుంటే ఇది ఇంటూ ఎక్స్, ఇది కూడా ఇంటూ ఎక్స్ అండ్ సో ఆన్. ఆ నిష్పత్తి వాల్యూ ఏంటి సార్? 1+r%. ఆ నిష్పత్తి వాల్యూ ఏంటి? 1+r%. చాలా జాగ్రత్తగా వినండి సార్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
1 సైకిల్ కాబట్టి A1 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్. P ఇంటూ ఎక్స్ కదా సార్, A1 ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. A1 అంటే P ఇంటూ ఎక్స్, A1 అంటే P ఇంటూ ఎక్స్. Pని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వెళ్తే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఇట్ ఈజ్ P ఇంటూ ఆర్ పర్సంటేజ్, P ఇంటూ ఆర్ పర్సంటేజ్. P ఇంటూ ఆర్ పర్సంటేజ్ ముందు ఏది లేదు కాబట్టి నేను దీన్ని 1 ఇంటూ అని రాసుకుంటున్నాను. 1 అనేది ఒక సైకిల్కి గోల్డెన్ రేషియో ఏంటి సార్? 1. నేను దీని మీద 5-6 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తాను. ఓపికతోటి పాయింట్ బై పాయింట్ వినండి. ఒక సైకిల్కి చక్రవడ్డీ కావాలి అని అంటే ఇచ్చిన వాల్యూకి 1 తోటి మల్టిప్లై చేస్తే చాలు. దేన్ని? P ఇంటూ ఆర్ పర్సంటేజ్. నెక్స్ట్ స్లైడ్లో అర్థం చేసుకున్నది ప్రాబ్లమ్స్గా చూద్దాం. 2 సైకిల్స్ అవుతే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. A2 ఈజ్ P ఇంటూ ఎక్స్ స్క్వేర్, A2 ఈజ్ P ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా సార్. A2 ఈజ్ P ఇంటూ ఎక్స్ స్క్వేర్. A2 ఈజ్ P ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అని రాసాము? 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ హోల్ స్క్వేర్. అంటే A2 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ 1 ప్లస్ 2r పర్సంటేజ్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ హోల్ స్క్వేర్. A ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా సార్, A స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. Pని లెఫ్ట్ తీసుకొని వెళ్తే A2 మైనస్ P ఈజ్ 2 ఇంటూ P ఇంటూ ఆర్ పర్సంటేజ్ ప్లస్ 1 ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ P ఇంటూ ఆర్ పర్సంటేజ్, P ఇంటూ ఆర్ పర్సంటేజ్. ముందున్న వాల్యూలు ఏంటి సార్? ఇక్కడ 2, ఇది 1. 2 సంవత్సరాల మొత్తము నుంచి అసలు తీసేస్తే నాకేమొస్తుంది? CI 2 సైకిల్స్. చక్రవడ్డీ నాకు 2 సైకిల్స్కి కావాలి అని అంటే నేను యూజ్ చేసే రేషియో ఏంటి అని అంటే 2:1. ఎక్స్ప్లెయిన్, నేను ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. 2:1. ఆర్ యు ఆల్ విత్ మీ?